వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలమనేరులో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి భావనను చాటుతూ వెల్డర్ అసోసియేషన్, మేస్త్రీల సంఘం, కార్ పెయింటర్ సంఘం, మెకానికల్ సంఘం, ఎలక్ట్రికల్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి పట్టణ ప్రధాన వీధుల గుండా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారు వందే మాతరం, జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్ అంటూ దేశభక్తి నినాదాలతో పలమనేరు పట్టణాన్ని మారుమ్రోగించారు. అల్వాల్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి ప్రజలకు ఎంతో మంది త్యాగం చేస్తే మనకు ఈ యొక్క స్వతంత్రం వచ్చింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలో జాతీయ జెండా రెపరెపలాడింది. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కోర్టు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, మదర్సాలు, బస్టాండ్లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం శ్రీ శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేకానికి అత్యధికంగా భక్తులు హాజరైనారు.
నిర్మల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, అటువంటి వారి స్ఫూర్తితో మనం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా యావత్ భారతదేశంలో సంబరాలు జరుపుకుంటున్న భాగంలో నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80వ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టమైనటువంటి నాయకత్వంలో ముందుకెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైనా ఈ దేశానికి దిగుమతి చేసుకునేటువంటి సందర్భం నుంచి ఈరోజు మనమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎగుమతి చేసే స్థాయికి, మేక్ ఇన్ ఇండియా స్థాయికి ఈరోజు భారతదేశం ఎదుగుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నది. ఈరోజు భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది జనాభాకి ఈరోజు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ అట్టడుగు బడుగు బలైన వర్గాలకి మరి ఫుడ్ గ్యారంటీ స్కీమ్ ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు పలమనేరు పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత మాతతో పాటు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బాపూజీ ఉద్యానవనంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు. పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపపూజ అత్యంత వైభవంగా జరిగింది. పలమనేరు మరియు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ జీఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ,
దీపం ఇంటికే కాదు సమాజానికి వెలుగునిస్తుంది అని అన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం, కాణిపాకం, తవనంపల్లి, యాదమరి, ఐరాల, పూతలపట్టు పోలీస్ స్టేషన్లలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ నాయకులు ఫోటోలకు పూజలు చేసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో 6 పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా బైన్సా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని 12 సంవత్సరాల పాలనలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశం బానిస సంకెళ్ల నుండి విముక్తి సాధించి 80 సంవత్సరాలలో ఎంతో పురోగతి సాధించిందన్నారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి ఎస్ఐ దీప్ కౌర్ మేడం జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఆగస్టు 15న జన్మదినం జరుపుకుంటున్న ఎస్ఐ దీప్ కౌర్ మేడంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో దీప్ కౌర్ మేడం కుమార్తె, కుమారుడు కూడా పాల్గొన్నారు. मेरा नाम दीप कौर एसआई ऑफ बोराबांडा पीएस 1991 बैच 35 इयर्स कंप्लीट हुआ. 11 साल डीसीपी विजन ऑफिस में काम किया है. 11 ईयर्स इमिग्रेशन में काम किया है. विदाउट एनी रिमार्क्स फॉर के पीस सर्विस हैदराबाद सिटी पुलिस हैज अवॉर्डेड मी अत्युत्कृष्ट सेवा पदकम. यहाँ पे सो आज हम हमारे स्टाफ के संग आज सो 80th इंडिपेंडेंस डे मना रहे हैं. सो शुभकामनाएं, आज़ादी की शुभकामनाएं, बहुत शुभकामनाएं. आज जो हमारा जन्म दिवस है, जन्म दिवस तो आज बोराबांडा में जो है हमारे इंस्पेक्टर साहब पूरे स्टाफ के साथ जो हमारा बर्थडे सेलिब्रेशन करिए. बहुत बहुत खुशी हुई है. शुक्रिया. బోరబండ పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ సిబ్బందితో కలిసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ శాంతి, సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆగస్ట్ 15th భాగంగా ఇవాళ బోరబండ పిఎస్ స్టాఫ్ అందరం కలిసి పోలీస్ స్టేషన్లో యొక్క జెండా వందన ప్రోగ్రాంలో అందరూ పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్నటువంటి బోరబండ వాస్తవులందరూ తెలియజేయడానికి ఎవరు కూడా శాంతి భద్రతలకు అగాధం కలిగించకుండా అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బైన్సా పట్టణంలోని బైన్సా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం వందేమాతర గేయం, జాతీయ గీతాన్ని ఆలపించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరడం జరిగింది. తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగిరేస్తూ మన భారతదేశ ఐకమత్యాన్ని చాటు చెప్పాలి. అదేవిధంగా మన దేశంలో మరి ఎంతో పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో కొన్ని అదృశ్య శక్తులు విచ్ఛిన్నం చేసే పనులు చేపడుతున్నారు. అవి మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. మనం ఇటువంటి అదృశ్య
శక్తులకు తిప్పి కొట్టే విధంగా మన దేశ ఏదైతే బలోపేతం చేయడానికి మన దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా మనమందరం కృషి చేస్తామని మనం ఈరోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలోని క్రియేటివ్ మైండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ మఫ్తీ అబూబకర్ సిద్దికీ పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ర్యాలీలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. లక్షిటిపేటలో శనివారం రోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో దిలీప్ కుమార్ ఎంఆర్ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది, విద్యార్థిని సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం ప్రాధాన్యత వివరిస్తూ యువతరం దేశం పట్ల ప్రేమను, అభిమానాన్ని కలిగి ఉండాలని తెలిపారు. భారతదేశ ఉజ్వలమైన ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మాట్లాడారు. అధికారులు, ఉద్యోగులు, పాత్రికేయులు, విద్యార్థులకు అందరికీ నా శుభాంజలు. మనము గవర్నమెంట్ వచ్చి 2.5 years అవుతుంది. మా రెవెన్యూ సైడ్ నుంచి సర్టిఫికేట్స్ ఇంతకుముందు మీ సేవలు అప్లై చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ గ్యాప్ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చిండే. గవర్నమెంట్ ఏం చేస్తే పేపర్లెస్ మీ సేవ అప్లై చేయాలి, మీ ఇంటికానే కూర్చోవాలి. ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే జీపీఓ వ్యవస్థ వచ్చింది. అక్కడ నుంచి జీపీఓకి వస్తుంది, జీపీఓ నుంచి ఆర్ఐ లాగిన్కి వస్తుంది, డీటీ లాగిన్ నుంచి మేము అప్రూవ్ చేస్తాం. అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పేపర్లెస్ వర్క్ అంటారు దాన్ని. నేను ఎన్నో చూస్తున్నాను. ఒక 1 month అవుతుంది
ఇట్లా అప్రూవ్ చేసుకుంటే లాగిన్స్ అవుతాయి. కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే జీపే కొట్టాలి, జీపే నుంచి ఆర్ఐ లాగిన్ రావాలి, డీటీఓ రావాలి. ఇంతకుముందు ఏంటంటే తహసీల్దార్ తలుచుకుంటే డైరెక్ట్ కొట్టేస్తుండే డొంగలు పెట్టి. అట్లా సిస్టమ్ లేదు, ప్రజలు గమనించాలి. పేపర్లెస్ వర్క్ అయిపోయింది కాబట్టి మీకే ఈజీనెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ ప్రజలు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ. నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. నేను 2315 రేషన్ కార్డ్స్ ఇచ్చాను. మీరు అందరూ అనుకుంటారు, నా దగ్గర మన గ్రూప్లో కూడా చూశాను రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి అనేది. ఒకటి యాక్చువల్లీ ఓపెన్ చేసి చూడండి, ఒక్కొక్క మండలం 500 పెండింగ్ ఉంటే నా దగ్గర 330 పెండింగ్ ఉన్నాయి. అది 30 కూడా జస్ట్ 1 మంత్ వచ్చింది. ఒక 1 వీక్ నుంచి సర్వర్ లేట్ ఉంది. ఆ 30ని కూడా నేను అప్రూవ్ చేస్తాను. కానీ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఎలిజిబుల్ వాళ్ళకి అందరికీ ఇస్తాం. 2315 రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి మీరు భ్రమపడద్దు, అది ఎందుకు మొన్న స్టే వచ్చిందని చెప్పి దానికి భ్రమపడే అవసరం లేదు. నిన్న కూడా అప్రూవ్ చేస్తాం. ఆన్లైన్ గోయింగ్ ప్రాసెస్ అది కూడా నిన్న కూడా అప్రూవ్ సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని కూడా మేము అప్రూవ్ చేస్తాం. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి మండలి లోపల 722 దరఖాస్తులను అప్లోడ్ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి అంటే బీసీ సత్సర్, మైనార్టీ సత్సర్ అన్ని కలిపితే 722 నా పీరియడ్లో ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు ఇవ్వడం జరిగింది 2.5 years లోపల. నెక్స్ట్ ఏంది ఉన్నాయి మీకు రెవెన్యూ సర్చులు పెట్టినాం. అందులో ఒక 900 దరఖాస్తులు వచ్చినాయి. మాత్రం 200 దరఖాస్తులు పరిష్కరించడం జరిగినాయి. కొన్ని ఆన్లైన్ లేకపోకట అవన్నీ కొన్ని ప్రాబ్లంతో మాత్రం రెవెన్యూ సర్చులు ఒక 200 చేసినాం. ఇంకోటి భూభారతి అనేది ఉంటుంది, భూభారతి రెవెన్యూ సర్చ్ TM33 కూడా నేను వచ్చినప్పటి నుంచి 900 మందికి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ సహాయ సహకారాలు ఉంటే కూడా నా రిటైర్మెంట్ దగ్గర ఉంది. మీ అందరి పాత్రికేయుల సహకారం కానీ ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే మేము మంచిగా జాబ్ చేస్తాం. కొంచెం అంటే టైప్ తీసుకుంటాం, కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంటుంది, మన్నత భావించకుండా అందరి మన్నెలు ఉండాలని మీ అందరికీ లక్షపేట ప్రజలకు కోరుచున్నాం సార్. ధన్యవాదాలు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో బాయిన్సాలో తొలి తెలంగాణ అమరుడు శ్రీకాంత్ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంత్ 37వ జయంతిని బాయిన్సా పట్టణంలోని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ సంఘం నాయకులు, సభ్యులు, వివిధ తెలంగాణ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరుడు శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా ఆనాటి కాలంలో భగత్ సింగ్ 21 సంవత్సరాలకే ఉరితాడిని ముట్టాడినటువంటి భగత్ సింగ్ లాగా ఈయన రెండో భగత్ సింగ్ తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచార్యని కూడా ఈరోజు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి త్యాగధనులు, ఇలాంటి త్యాగమూర్తుల ద్వారానే ఈరోజు స్వేచ్ఛా సమానత్వము మనకు హక్కులైనటువంటివి వచ్చినాయి. వారి త్యాగాన్ని మనం ఖచ్చితంగా విస్మరించకూడదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారి గారిని ఫస్ట్ ఫోటోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ప్రతిసారి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే విశ్వకర్మలందరూ కూడా అనేక రకాలుగా పనులు లేకపోవడం ద్వారా అనేక జీవనమైనటువంటిది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణలో మొదటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి జయంతిని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి రేపు భవిష్యత్తులో శ్రీకాంతాచారి గురించి ఏదైతే జరగాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిలో ప్రభుత్వమే లాంఛనంగా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వకర్మ సభ్యులందరికీ కూడా ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై భీమ్, జై శ్రీకాంతాచారి. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఒక సంకల్ప దీక్షతో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అవుతాయని చెప్పి తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గారి జయంతి సందర్భంగా బైన్సా పట్టణంలో ఈరోజు మేము విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా ఆనాటి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా సిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఆలపించారు. వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపింది. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థను చేసుకుంటూ మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ముందుకు తీసుకొని మన దేశంలో స్వయం ప్రతిపత్తి సాధించడానికి
మనం ఎంతో ప్రగతి సాధించాము. ఎన్నో ఇండస్ట్రియల్ హౌసెస్ మన దేశంలో ఈరోజు ఏర్పాటైనాయి. మనము ఇప్పుడు పైన ఎగిరే డ్రోన్ కూడా మన దేశంలో తయారు చేసుకున్న పరిస్థితిలో మనం వచ్చాం. మన హైదరాబాద్లో రాకెట్ కూడా తయారు చేసి గత నెలలో మన హైదరాబాద్ కుర్రాళ్ళు ఇద్దరు రాకెట్ని ఇక్కడ తయారు చేసి ఎగిరించే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో రాకెట్లకు సంబంధించినటువంటి శాటిలైట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మనం తయారు చేస్తున్నాం. పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్కు సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మన తెలంగాణలో ఉత్పత్తి చేసి మనం ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది.